శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి వీలైతే ద్వాదశ లగ్నాల నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంది, ఒకవేళ ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవడం ఎలాగా, దానికి గ్రహస్థితి ఎంతవరకు మీకు సహకరిస్తుంది, మీరు చేసుకోవాల్సిన మంత్రం కానీ గోసేవ కానీ లేనట్లయితే దానం కానీ ఏమి చేసుకుంటే మీకు అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆదాయ వ్యయాలతో పాటు గోచారంలో ఉండే మేజర్ ప్లానెట్స్ అంటారు. అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఉంటాయి. అంటే త్వరగా నెలకి 25 రోజులకి 45 రోజులకి జరిగిపోయే ప్లానెట్స్ కొన్ని ఉంటాయి. అంటే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళు. ఇక చంద్రుడు అయితే 2.5 రోజులకి మారిపోతూ ఉంటాడు ఒక్కో రాశి. కానీ మేజర్గా మనల్ని రూల్ చేసేటువంటిది జీవకారకుడైనటువంటి గురువు, కర్మకారకుడైనటువంటి శనిశ్చరుడు, అదేవిధంగా కాలానికి కారకుడైన రాహువు, మోక్షానికి కారకుడైన కేతువుని ప్రధానంగా మనం తీసుకుంటాం. ఈ మోక్షానికి కారకుడైన కేతువు ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా మనకి కన్యారాశిలో ఉంటాడు. కాలానికి కారకుడైనటువంటి రాహువు మీనరాశిలోని, మరియు జీవకారకుడైన గురువు మాత్రం మే 2వ తేదీ వరకు మేషంలో ఉంటూ దాని తర్వాత వృషభంలోకి మారుతున్నాడు. ఇక శని భగవానుడైతే మారట్లేదు, కానీ మనకి జూన్ జూలై మాసాల నుంచి ఒక 4.5 నెలలు మాత్రం కొద్దిగా వక్రిస్తాడు. కుంభంలో ఉన్న శని వక్రిస్తాడు. అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్, అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ ఆ టైం నుంచి ఒక 4.5 నెలల పాటు గురువు కూడా వక్రిస్తాడు. సో మనం ఈ గ్రహాల యొక్క స్థితిని మరియు ఈ వక్రగతిని, ఈ మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితిని, అదేవిధంగా వీటితో పాటు మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో పర్టికులర్గా ఈ సంవత్సరం రాజు కుజుడైనందుకు, మరియు అదేవిధంగా కుజుడు సంచారం మనకి శనిని రాహుని కలుపుకొని వెళ్తున్నందుకు కూడా ఏం జరుగుతాయనేటువంటి విషయాలు కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. మీకు ఈ క్రోధినామ సంవత్సరంలో లగ్నం నుంచి తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేదా రాశి నుంచి అయినా చూసుకోవచ్చు. అయితే మొట్టమొదటిగా ఇక్కడ ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఆదాయము ధనస్సు వారికి 11, వ్యయం 5. కాబట్టి ఇక్కడ ఏమీ మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ధనస్సు వారికి గురువు యొక్క స్థితి కూడా బాగుంది. అంటే 5లో ఉండే గురువు 6లోకి వెళ్తున్నప్పటికీ కూడా 2వ స్థానం మీద వీక్షణ ఉంటుంది. కాబట్టి గురువు ధనానికి కారకుడు కాబట్టి బాగుంది. అదేవిధంగా ఈ సంవత్సరం వ్యయం 5 ఉన్నప్పటికీ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కూడా సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం జరుగుతుంది. గురువు యొక్క దృష్టి 12వ స్థానం మీద ఉంది కావున ధనస్సు వారికి. అలాగే రాజ్యపూజ్యం అవమానం మాత్రం కాస్త రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉంది. కాబట్టి ఇది కూడా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కాస్త అవమానించే వాళ్ళ సంఖ్య 5 ఉంది కావున దీన్ని తగ్గించుకునేటువంటి ఏర్పాటు ఎలా చేసుకోవాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ బియ్యము దానంగా ఇవ్వడము, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడము మీకు ఖచ్చితంగా ఏమవుతుంది, ఈ యొక్క అవమానం అనేటువంటిది తగ్గి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మిగతా అంశాలు ఎలా ఉన్నాయి ఏమిటి ఈ సంవత్సరంలో అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగడము ఇటువంటివి చక్కగా చూపిస్తున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఏదైనా ఈవెంట్స్, కొంచెం వ్యాపార సంబంధించిన విషయంలో కొద్దిగా లాభాలు లాంటివి ఉంటాయి. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో మాత్రం దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున దశమం అనేటువంటిది కేతువు ఎప్పుడైతే దశమంలో కేతువు ఉంటాడో ఇది కొంచెం ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటుపడి మానేయడం కానీ, మధ్యవర్తులు మిస్కమ్యూనికేషన్స్ వల్ల మానేయడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇక కొన్ని ఏదైనా రాతకోతలు ఇట్లాంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ధనస్సు వారికి 3లో శని అనేటువంటిది కొంచెం ప్రయత్న లాభాన్ని ఇస్తుంది, ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 4వ స్థాన అధిపతి ఎవరైతే ఉన్నారో గమనించండి, ఈ యొక్క గురువు యొక్క స్థితి ఏదైతే ఉందో, ఈ 4వ అధిపతి 6లో ఎప్పుడైతే ఉన్నాడో హోమ్ లోన్స్ లభించడము, మరియు కొత్తగా ఏదైనా లోన్స్ తీసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే
ఇక్కడ కొద్దిగా ఏదైనా వివాహ సంబంధించిన విషయాలు అనుకూలత ఉంటుంది, కానీ కొంచెం స్లోగా మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. మరియు ఈ సంవత్సరం ఎక్కువగా మీకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో అధికంగా ఏదైనా స్ట్రెస్ ఉంది, ఎందుకంటే మనకి మేజర్ ప్లానెట్సే తీసుకుంటాం సంవత్సర ఫలితాల్లో. ఎక్కువగా స్ట్రెస్ ఉంది అంటే కనుక నిత్యము గణపతి ఆరాధన చేయండి, ఉలవలు దానంగా ఇవ్వండి. మరీ ఎక్కువ స్ట్రెస్ ఉందంటే కేతుగ్రహానికి జపం చేయించుకోండి, లేదా మీరే ఇంట్లో కూర్చొని చక్కగా మీరు కేతుకు సంబంధించినటువంటి నామం తీసుకుని ఓం కేతవే నమః అనుకున్నా సరిపోతుంది. ఓం గం గణాధిపతయే నమః అనుకున్నా కూడా మీకు ఖచ్చితంగా మీ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. మరియు మీరు నిత్యము ఆరాధించాల్సినటువంటి దేవతా స్వరూపము లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. క్రోధినామ సంవత్సరము, సంవత్సరానికంటూ ఒక లక్షణం ఉంటుంది. ఈ సంవత్సరం రాజైన దాన్ని బట్టి ఒక లక్షణం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిని బట్టి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అయితే ఈ క్రోధినామ సంవత్సరం ఎంటర్ అవ్వకముందే కుజుడి యొక్క ప్రభావం పెరుగుతుంది అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 2024 ఫిబ్రవరి మాసం నుంచే కొన్ని విద్వేషపూరితమైనటువంటి గొడవలకి, రాజకీయ నాయకుల మధ్యన విపరీతమైనటువంటి గొడవలకి, మరియు రాజుల మధ్యన గొడవలకి, యుద్ధాలకి, క్రోధి అంటే క్రోధం, కోపం పెట్టుకోవడం, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం, ఇటువంటి నామ సంవత్సరం ఇది. కాబట్టి దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య అనవసరమైనటువంటి విద్వేషాలు కలిగించేటువంటి సంవత్సరంగా చూపిస్తూ, ఇది కుజుడి యొక్క సంచారం. దీనివల్ల కుజుడు ఎవరికి కారకుడు అని చెప్పి తీసుకుంటే మిలిటరీకి, అందులో అంటే డిఫెన్స్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రక్షణ వీటిని కల్పించేటువంటి వారికి. అంటే ఏంటి, ఈ సరిహద్దుల దగ్గర కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, అనవసరమైనటువంటి అవుతాయి అన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ చేసుకోవాల్సింది ఏంటి, ఇటువంటి గొడవలు మనం ఏమీ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కుజుడు రాజు అయ్యాడు కాబట్టి కుజగ్రహానికి శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే అనవసరమైన గొడవలు బయట జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళి అనవసరంగా అందులో ఇరుక్కొని అందులో ఇబ్బంది పడకుండా మీరు సేఫ్గా ఉంటారు ఫస్ట్. అదేవిధంగా రాజుల మధ్య, రాజకీయాల నాయకుల మధ్య, రాజ్యాల మధ్య గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి వారు కూడా కొంచెం ఏదైనా ఇక్కడ ఏదైనా యుద్ధం సంబంధించినవి రాబోతుంది అన్నప్పుడు ఆ సరుకులు ఏవైనా మనకు చూడండి, కొంచెం యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో సరుకులు మనం స్టాక్ పెట్టుకుంటాం. ఇటువంటి విషయాల్లో చాలా అలర్ట్గా ఉండాలి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది కావున. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు చాలామందికి జాతకం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, రాశి తెలియదు, ఏమీ తెలియదు. కానీ క్రోధినామ సంవత్సరం నాకు బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం, శ్రవణం చేయండి. మీరు తర్పణమో హోమమో చేయలేకపోయినా కనీసం శ్రవణం చేయండి. ఎటువంటి ఇబ్బంది రాకుండా అమ్మవారు చూసుకుంటుంది ఈ సంవత్సరం. రెండవది, మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు ఏం చేస్తారంటే, ఏవైతే ఈ మన నువ్వులు తినిపించకూడదండి. బెల్లము, గోంగూర మరియు క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి, అదేవిధంగా గోధుమ రవ్వ ఇటువంటివి తినిపించండి. మీ గ్రహస్థితి ఎలాగున్నా సరే క్లియర్ అవుతుంది. దీంతోపాటు కుజ, శని, రాహు, కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. ఎందుకంటే జాతకం తెలియదు, ఏమీ తెలియదు, కానీ 6th హౌస్లో కేతు సంచరిస్తున్నాడు బుధరాశుల్లో. అందుకని ఏమిటి, ఈ అప్పుల విషయంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి కేతు యొక్క అనుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గణపతి ఆలయాలకు వెళ్ళడం, అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, అందులో ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడం. దీంతోపాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. దేవత సంబంధించినటువంటి పూజ పునస్కారాలు మాత్రమే కాకుండా పితృదేవతలకు ప్రధానంగా చేసుకోండి. మీరు ఎంత పితృదేవతలకు చేసుకుంటారా అంత చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. మీరు ఆయురారోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని, ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, బాగా అప్పులతో ఇబ్బంది పడుతున్నారు, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు గణపతి ఆరాధన చేస్తూ మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితి బట్టి చెప్తున్నాను. ఎవరికైనా బాగా ధనపరంగా ప్రెషర్ ఎక్కువగా ఉందండి, ఒక పక్క కట్టాలి కానీ ఆ ప్రెషర్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఫైనాన్స్ ఇంకా పెరగాలి అనుకుంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి. మరియు దీంతోపాటు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో, రాజపూజ అవమానం ఏదైతే ఉందో,
ఇది పంచాంగంలో జనరల్గా అందరికీ తీసుకునేటువంటిది. కానీ ఇలా కాకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్, అంటే మీరు ఎప్పుడు పుట్టారు, ఏ సమయము, ఏ నెల, ఏ తారీఖుని, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో పుట్టారనే దాన్ని తీసుకొని మీ జాతక చక్రం వేసుకొని మీ లగ్నం ఏమిటి, మీరు పుట్టినప్పుడున్న లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమిటి, మీ రాశి ఏమిటి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే మీరు చక్కగా యోగిస్తుంది, మీకు ఏ మార్గంలో మీకు ధనయోగాలు ఉన్నాయి, ఎవరి ద్వారా మీకు సహకారం ఉంది, ఏ దిశను మీరు నివసిస్తే బాగుంటుంది, అంటే తూర్పు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో అన్నీ మంచివే, కానీ మీకేది పనికి వస్తుంది, మీ సంతాన అభివృద్ధి ఏమిటి, మీ ఉద్యోగ, వ్యాపార, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్, విదేశాలకు వెళ్ళేటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, ఏ సమయంలో చేసుకోకూడదు, ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి. మరైతే మీకు సందేహం కలగొచ్చేమండి, మరి ఈ క్రోధినామ సంవత్సరం అని ప్రతిసారి పంచాంగం ఎందుకు చదువుతామని. ఇదంతా బయట ఉండేటువంటి వాతావరణ విశేషాలు, పంట పొలాలకు సంబంధించిన విశేషాలు, బయట ఉండే గోచార విశేషాలు. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకున్నాం, కాస్త యుద్ధ వాతావరణంగా ఉంది, గొడవలుగా ఉంది, అల్లర్లుగా ఉంది, మత విద్వేషాలు, అనవసరమైన విద్వేషాలు, గొడవలు రేగేటువంటి సమయం ఇది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని ఎక్కడికైనా పంపించేటువంటి విషయంలో, మనం ఎక్కడికైనా వెళ్ళేటువంటి విషయంలో అలర్ట్గా ఉంటాం. ఈ అలర్ట్నెస్ని చెప్పడానికి ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటుంటాం. అంతేగాని మన జన్మజాతకం పనిచేయదని కాదు, మన జన్మజాతకమే ప్రధానంగా పనిచేస్తుంది. ఇక్కడ ఒకవేళ మన దాంట్లో ఉదాహరణకి ఆదాయం తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది, వ్యయం చాలా ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మీ జన్మజాతకంలో ధనయోగ దశలు నడుస్తున్నాయని కూడా 1% కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ రెమెడీస్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. శ్రీమాత్రే నమః.